బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విహెచ్పి హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ఉన్న హై కమిషన్ ఆఫీసులోకి వెళ్లేందుకు హిందూ సంఘాలు యత్నించిన క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఆందోళనకారులను చెదరగొట్టారు. सरकार होश में आओ, कट्टरपंथी होश में आओ, हिंदू हत्या बंद करो, हिंदू हत्या बंद करो, हिंदू हत्या बंद करो। ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. వ్యతిరేకంగా ఢిల్లీలోని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అలాగే హిందూ సంస్థలకు సంబంధించిన కొంతమంది హిందూ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ ముట్టడించేందుకు వచ్చారు. వచ్చిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను హిందూ సంస్థల ప్రతినిధులందరూ కూడా ఇక్కడ భారీగా పోలీసులు మోహరించి వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి బారికేడ్లను ఏర్పాటు చేసి హిందువులందరినీ కూడా అడ్డుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసి వారందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించారు పోలీసులు. ఢిల్లీ పోలీసులు ఇక్కడ పారామిలిటరీ బలగాలు భద్రతా బలగాలు అందరూ కూడా భారీగా మోహరించి వీరందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది హిందువులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం. जी बोलिए, आप कहाँ से? दिल्ली से। या क्यों आए? विश्व हिंदू परिषद का प्रोटेस्ट है अगेंस्ट जो निर्मम हत्याएं हो रही हैं बांग्लादेश के अंदर हिंदुओं की, उसके खिलाफ प्रदर्शन कर रहे हैं। आप क्या बोलना चाहते हैं? हिंदुओं के ऊपर पूरा हमला चल रहा है। हिंदू लाइफ मैटर्स। अगर कोई भी और नेता जो है आज किसी की आवाज़ नहीं निकल रही, उनको भी यहाँ पर होना चाहिए था। एक हिंदू की, हम उसको जानते नहीं है व्यक्तिगत रूप से, लेकिन क्योंकि वो हिंदू हैं हम उसके साथ खड़े हैं। हमें भी रोष है कि कैसे उसको लटका कर नंगा करके जलाया गया, मारा गया। ये कोई तरीका है? और यही चीज़ दिखाती है कि इन्होंने जब ये आए थे मुगल भारत में तो इन्होंने उस समय क्या क्या किया होगा। आज के टाइम में जो भारत के भी जो मुसलमान हैं वो असली मुसलमान नहीं है। 3 पीढ़ी पीछे चले जाओ सारे हिंदू निकलेंगे। तो उसी का प्रोटेस्ट है कि ये तो एक अभी आज हम 21वीं सदी में बैठे हैं तो उसमें एग्जाम्पल हमको नज़र आया कि ये कर सकते हैं। और सोचिए कि आज जब ये इतना मीडिया नहीं था, ये जब क्रूर लोग यहाँ पर आए तो उन्होंने भारत में क्या क्या किया होगा। सोचने वाली बात है, चिंतन करने वाली बात है। आग हमारे साथ वाले घर में लगी हुई है तो हमारा घर भी सुरक्षित नहीं है, हमें सब एकत्रित होना पड़ेगा। जय श्री राम। क्या पूछना चाहते हैं इंडियन गवर्नमेंट से? गवर्नमेंट शुड टेक सम स्टेप्स बॉस। जब श्रीलंका में हुआ था उन्होंने IPF भेजी थी अपनी, यहाँ पर भी कुछ करना चाहिए इनको। और मैं तो कहूँगी इन दोनों को अपने साथ मिला ही देना चाहिए। इनके मुसलमान बाहर भागें और पाकिस्तान और बांग्लादेश वापस भारत का पार्ट बने। రైట్, మొత్తం చూసుకుంటే బంగ్లాదేశ్లో ఉన్న పార్ట్ను కూడా ఇండియాలో కలపాలి. ఈ ముస్లిమ్స్ అనేది ఎక్కువయ్యి హిందువులపై దాడి అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది అనేది కూడా వారు చెప్తున్నారు. మరి ఇక్కడ నుంచి చూస్తే కనుక అటువైపు బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం అనేది ఉంటుంది. అటువైపు వెళ్లకుండా వీరందరినీ కూడా ఇక్కడ అడ్డుకుని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి వేరే ప్రాంతాలకు ఇక్కడ నుంచి వారిని తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం హిందువులందరూ కూడా ఒకరికొకరుగా ఇక్కడికి చేరుకొని వారందరినీ కూడా అంటే ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా ఏదైతే దాడులు కొనసాగుతున్నాయో దానికి సంబంధించి అందరూ కూడా ఖండిస్తూ ఇక్కడ నిరసన తెలియజేస్తున్నట్టు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇటు తెలంగాణలో కూడా హిందువులకు మద్దతుగా దీప్ చంద్ర దాస్ మృతికి సంఘీభావం తెలుపుతూ వారందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రజెంట్ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన మరో కార్యకర్తన్నారు, వారిని అడిగి यहाँ पे क्यों आया? ये पूरी दुनिया को हम आज समझाने आए हैं कि हिंदुओं पे जो अत्याचार हो रहा है उसकी अनदेखी ना करें, नहीं इसके परिणाम बहुत गंभीर होंगे। जो हमारा एक दीपू दास जिसको बांग्लादेश में घसीट के पब्लिक ने मारा और उसके बाद में उसको जिंदा पेड़ पर लटका करके जला दिया, तो ये हिंदू कैसे सहन करे?
अब क्या बोलना चाहता है वहाँ पे तो हिंदुओं के ऊपर ज़्यादा डेली कुछ न कुछ हैरेसमेंट हो रहा है, टॉर्चर कर रहा है उसको। इसको गवर्नमेंट का आप क्या पूछना चाहते हैं, क्या बोलना चाहता हूँ? अंतर्राष्ट्रीय दबाव क्यों नहीं पड़ रहा वहाँ? जिसको शांति पुरस्कार दिया गया है वो दंगे करवा रहा है, तो ऐसे लोगों को क्यों नहीं उतारा जाता वहाँ से गद्दी से? महिलाएं కూడా ఉన్నారు వారిని అడిగి जी बोलिए आप क्या बोलना चाहता है? बोलो। बस जो अत्याचार हो रहा है बांग्लादेशियों ने ऐसे कर रहे हैं, ये कभी ना करे। ये मोदी जी से ये रहेगा कि ये रक्षा करें अपने हिंदू भाइयों को। మహిళలపైన అలాగే అక్కడ ఉన్న హిందువులపైన అందరినీ కూడా దాడులు జరుగుతున్న మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇటు భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఇక్కడ దాడులను ఆపాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఇక్కడ ఈ బార్కెట్లు అటువైపున ఉన్న హిందువులకు సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ అలాగే హిందువుల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు చాలా వరకు ఇక్కడికి చేరుకున్నారు. వారందరినీ కూడా ఇక్కడే నిలిపివేసి వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మళ్ళీ ఈ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించి హిందువులకు సంబంధించిన వీరంతా కూడా నిరసన వారికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో వీరి ముసుగులో అసాంఘిక శక్తులు కూడా దోపరించే అవకాశం ఉంది, దొరకడి దాడులు చేసే అవకాశం ఉందనే నిఘా సంస్థల సమాచారం మేరకు ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరినీ కూడా అడ్డుకుని ఇక్కడే నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. కొంతమంది ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. బస్సులను తీసుకుని వచ్చి ఇక్కడ బస్సులను కూడా తీసుకొచ్చారు. బస్సుల్లో వీరందరినీ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేసేందుకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను హిందూ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ దాడి అనేది నిలువరించాలి. హిందువులపై రోజు రోజుకు దాడులు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ దాడుల వల్ల హిందువులు నష్టపోతూ ఉన్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇళ్లలోకి వీడి వారిపై దాడులు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడికి వచ్చిన హిందువులందరూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా జోక్యం చేసుకుని అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందువులపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందువుల సంఘాలకు సంబంధించిన ప్రతినిధి కానీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివాబిక్ టీవీ, న్యూఢిల్లీ. థ్యాంక్ యూ శివ.